అండి, అందరికీ నమస్తే. చికెన్ చేయబోతున్నాం ఇప్పుడు. అయితే ఫస్ట్ ఒక కుండ తీసుకోవాలి. కుండలో చికెన్ చాలా టేస్ట్‌గా ఉంటుంది. ఏదైనా సరే కర్రీస్ చాలా టేస్ట్‌గా ఉంటాయండి. కుండ తీసుకొని అందులో నూనె వేసి జీలకర్ర ఆవాలు, మిరపకాయలు, కరివేపాకు, మనం సన్నగా కట్ చేసుకొని పెట్టిన ఆనియన్స్, టమాటా పళ్ళు, ఇవన్నీ వేసుకొని బాగా ఒక 2 నిమిషాలు బాగా మగ్గించుకోవాలండి. తర్వాత అల్లం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్, అన్నీ వేసి ఒక్క 2 నిమిషాలు బాగా మగ్గించామంటే అంత మగ్గిపోతుంది. చూడండి, ఈ విధంగా మగ్గిన తర్వాత మనం నీట్గా కట్ చేసుకొని పక్కకు పెట్టుకున్న చికెన్ని వేసుకోవాలి. చాలా టేస్ట్గా ఉంటుందండి. కుండలో అయినందుకు ఏమో కానీ చికెన్ చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా కలిపి కొంచెం ధనియాల పొడి, కొంచెం కొబ్బెర, కారం సరిపడా వేసుకోండి, ఎక్కువగా వేసుకోకండి. గరం మసాలా, చికెన్ మసాలా వేసి ఒక 2 నిమిషాలు పక్కన పెట్టుకోండి. బాగా ఉడకనివ్వండి. ఈజీగా, ఎంతో సింపుల్గా చాలా బాగా చేసుకోవచ్చండి. చాలా బాగుంటుంది. చికెన్ మనం మామూలుగా గిన్నెలో చేసుకున్నట్లయితే అసలు ఎంతైనా ఉడకదు. మనం ఈ గ్యాస్ ఆఫ్ చేసినా కూడా మనకు కుండలో ఇంకా ఉడుకుతూనే ఉంటుంది. చాలా బాగుంటుంది. చూడండి, గ్యాస్ బంద్ చేశాను, అయినా ఉడుకుతూనే ఉంది. చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.